తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స తీసుకునేందుకు ప్రముఖ పర్యావరణవేత్త వాంగ్ చుక్ నిరాకరిస్తున్నారు. ఐవీ ఫ్లూయిడ్స్, ఔషధాలు వద్దని మొండికేస్తున్నారు. 20 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వాంగ్ చుక్ డీహైడ్రేషన్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రి వర్గాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భార్య గీతాంజలి వెంటనే వాంగ్ చుక్ను డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ దీక్ష చేస్తుండటంతో వాంగ్ చుక్ శరీరం దాదాపు 9 కిలోల బరువు కోల్పోయి అత్యంత బలహీనంగా మారారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఆసుపత్రిలో చేరే సమయానికి వాంగ్ చుక్ స్పృహలోనే ఉన్నారని, పల్స్, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు నిలకడగానే ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని, రక్త పరీక్షల్లో సీరం పొటాషియం తగ్గాయని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఐవీ ఫ్లూయిడ్స్ అవసరమని వైద్యులు సూచించినప్పటికీ ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ద్రావణంతో పాటు ఎలాంటి మందులు తీసుకోవడానికి వాంగ్ చుక్ నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వెంటనే చికిత్స ప్రారంభించేలా ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని వైద్యులు వెల్లడించారు. వాంగ్ చుక్ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన భార్య గీతాంజలి జే యాంగ్మో వైద్యులు, అధికారులకు లేఖలు రాశారు. తన అనుమతి లేకుండా వాంగ్ చుక్కు ఎలాంటి చికిత్స చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. వాంగ్ చుక్కు ఎలాంటి మందులు లేదా ద్రవాలు అందించాలన్నా ముందుగా తమ కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె ఆసుపత్రి వైద్యులను కోరారు. వైద్య నివేదికల కాపీలను పదే పదే కోరినప్పటికీ ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వలేదని, వారి వైద్యంపై తనకు నమ్మకం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించినందున తమకు నచ్చిన ఆసుపత్రికి మార్చుకునేందుకు వీలుగా ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వాంగ్ చుక్ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు నిర్ణయించినట్లుగా జూలై 20న జరిగే పార్లమెంటు మార్చిలో ఆయన పాల్గొంటారని గీతాంజలి స్పష్టం చేశారు.